హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో నేను డైలీ బిగ్ బాస్ సంబంధించిన మీమ్స్, ఫన్నీ మీమ్స్ ఏదైనా ఉంటే అది, లేకపోతే లైవ్లో జరిగిన కాన్వర్జేషన్స్ నాకు ఎక్కడైనా కనిపించి అది ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని, ఇంకొన్ని పోల్స్ పెడతా ఉన్నాను, కొన్ని ఒపీనియన్స్ చెప్తా ఉన్నాను, లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే నా ఒపీనియన్ ఏంటి అనేసి చెప్తున్నాను, వాయిస్ నోట్లు పెడుతున్నాను. సో నేను మీతో చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో. సో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా కోసం జాయిన్ అయిపోండి. అండ్ నా కోసం ఈ వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి. నేను చెప్పినాను ప్రతిరోజు మీకోసం నేను ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేస్తానని చెప్పేసి. ఈరోజు నేను ఇప్పుడు సినిమాకి పోతాను. యాక్చువల్లీ నాకు సినిమాకి టైం అయింది 4:30కి, సినిమా టైం వచ్చి 3:30. సో ఏం సినిమా అంటే ఉరలయవ కలయవ అழகியளவ ఆక్సిజన్ నిలవవ యారవ యారవ ఊర్ సొల్లుం స్టారవ వదాయన్నవలా. తెలుగులో రాదు, గొంతు కూడా బాగాలేదు. ఓకే, సో దానికోసం రెడీ అయినాను. బట్ మీకోసం స్పెషల్ వీడియో టక్ 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 అని చేసి వెళ్ళిపోలేదు, ఎందుకంటే ఈరోజు 7 o'clock ఎపిసోడ్ స్టార్ట్ కాబట్టి. ఓకే, సో ఈరోజు స్పెషల్ అనాలిసిస్ వీడియో ఏంటంటే టాప్ 5 ఎవరు ఉండబోతారు అండ్ విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పేసి ఫస్ట్ వీక్ నుంచి నాకు అనిపించింది చెప్తా. యాక్చువల్లీ జనాలందరూ కొడతారేమో, లాస్ట్ ఇయర్ దీవాళీ ఎపిసోడ్కి కరెక్ట్గా నిఖిల్ మలియక్కల్ ఈజ్ గోయింగ్ టు బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టినా. అది ఘోరమైన వైరల్ అయింది. దాని తర్వాత నిఖిల్ కూడా వచ్చి నాతో చెప్పాడు అనమాట బిగ్ బాస్ తర్వాత కలిసినప్పుడు, అరే నువ్వు నా కోసం వీడియో చేసావు కదరా, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అంటే బాబు నేను నీకు సపోర్ట్ చేయలేదు నాన్న, నాకు నీకేం నిజంగానే నచ్చిందనేసి చెప్పున్నాను. సో ఈ సీజన్లో ఏ సీజన్లో అయినా విన్నర్ విషయంలో నా ప్రెడిక్షన్స్ ఎప్పుడు రాంగ్ పోలేదు. సో ఈ సీజన్లో కూడా రాంగ్ పోదు అని చెప్పేసి అనుకుంటాను. విన్నర్ ఎవరు నా దృష్టిలో అని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తా. ఈ పాటికే నేను ఒక 4-5 సార్లు చెప్పేసి ఉన్నాను నాకు అనిపించిన అనాలిసిస్. సో లాస్ట్లో దాని గురించి మాట్లాడదాం. సో టాప్ 5 ఎవరుంటారు అంటే నా థంబ్నెయిల్ ప్రకారం కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, సంజన అండ్ డెమాన్ పవన్. యాక్చువల్లీ నిన్న మొన్నటి వరకు యాక్చువల్లీ థంబ్నెయిల్ ఎప్పుడో 3 రోజుల ముందు చేసిందనమాట, అప్పుడే చేద్దాం వీడియో అనేసి. కానీ ఏమనుకున్నా, ఓకే దీన్ని సండే కోసం పోస్ట్పోన్ చేద్దాం అనేసి పాయింట్లో ఒక థంబ్నెయిల్ చేస్తున్నా. ఆ థంబ్నెయిల్లో ఎవరున్నారంటే డెమాన్ పవన్ ప్లేస్లో ఐషా ఉండింది. కానీ నిన్న మొన్న గొడవ తర్వాత ఐషా ఆ ప్లేస్ని రీప్లేస్ చేసింది. బట్ మేబీ తను కొంచెం మారి తన గేమ్ ప్లే చాలా బాగుంది, తన పాయింట్స్ పెట్టే చాలా బాగుంది. ఈ అతి మొత్తం ఆపుకొనేసి ఐషా ఈ గొడవలని తగ్గించుకొనేసి కొంచెం సామరస్యంగా పోయేది, కొంచెం సాత్వికంగా పోయేది కానీ చేస్తూ ఉండిందంటే షీ క్యాన్ ఆల్సో బీ ఇన్ టాప్ 5 ఐషా. ఇప్పుడుండే వైల్డ్ కార్డ్స్లో మిగతా వాళ్ళెవరికి అంత ఎలిజిబిలిటీ లేదు. మాధురి ఆమె వెళ్ళిపోతుంది, రమ్య మోక్ష వెళ్ళిపోతుంది, తర్వాత నిఖిల్ వెళ్ళిపోతాడు, గౌరవ్ వెళ్ళిపోతాడు, ఇంకెవరు వచ్చారు గుర్తు కూడా అట్లా సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. బికాస్ వాళ్ళు ఎవరు ప్రూవ్ చేసుకోవట్లేదు. బట్ దేర్ ఇస్ అన్ అదర్ ఛాన్స్ ఆఫ్ సాయి శ్రీనివాస్ ఆల్సో టు బీ ఇన్ టాప్ 5. బట్ మనకు తెలీదు, బికాస్ ఆ అబ్బాయి అంత ప్రూవ్ చేసుకోలేదు. ఏదో టాస్క్లు వస్తే ఇది చేస్తారు కానీ మధ్యలో ఏదో దూరేది, ఆ దూసుకెళ్లే తత్వం ఆ పిల్లోడి దగ్గర అయితే నాకు కనిపించట్లేదు, సాయి శ్రీనివాస్ దగ్గర. సో దేర్ మైట్ నాట్ బీ ఏ ఛాన్స్ ఫర్ హిమ్. బట్ ఐషాకి అయితే ఛాన్స్ ఉంది ఇఫ్ షీ చేంజెస్. బట్ తను చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఏమీ కాలేదు. ఎందుకంటే నిన్న నాగమా వచ్చేసి ఐషా నువ్వు అట్లా కొట్టుకొని ఏడవడం బాగాలేదు, నువ్వు సెల్ఫ్ హార్మ్ చేసుకొని బాగాలేదు అని చెప్పేసి ఫుల్ షంటింగ్ ఇస్తాడనుకుంటే ఏమీ ఇవ్వలేదు నాగమామ. సామరస్యంగా ఐషా రితుది నీది తప్పులో ఎవరిదమ్మా తప్పు అంటే, సరే రితుదే తప్పు అంటే, రితు నువ్వు మారాలమ్మా అదమ్మా అని చెప్పేసి రితుకు చెప్పాడు. సో ఐషా మిస్టేక్స్ ఏది చెప్పలేదు కాబట్టి ఐషా విల్ రిమైన్ ద సేమ్. సో ఐషా అట్లా ఏమైందంటే షీ మైట్ బీ ఎలిమినేటెడ్. బికాస్ తెలుగు ఆడియన్స్కి మరి అట్లా ఉంటే నచ్చదు. నాకు చెమటలు పట్టిపోతా ఉన్నాయి, ఎందుకని అర్థం కావట్లా. బాబోయ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకుంటా, బాడీలో గ్లూకోజ్ తగ్గిపోయింది, డిహైడ్రేషన్, ఓ మై గాడ్. ఓకే, సో ఐషా క్యాన్ బీ అ పార్ట్ ఆఫ్ టాప్ 5 ఇఫ్ షీ చేంజెస్. ఇది కాకుండా ఎవరెవరు టాప్ 5 ఎవరు టాప్ 4 ఎవరు అనేసి నేను చెప్పను. కానీ ఓవరాల్గా నాకేమనిపిస్తుందంటే 1, 2, 3 పొజిషన్స్లో కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్ ఉంటారు. వాళ్ళు ఏ పొజిషన్స్లో రివర్స్ తక్కర్మార్గా ఉంటారో ఏమనేసి తెలీదు. మిగిలిన 2 పొజిషన్స్లో సంజన అండ్ డెమాన్ పవన్ ఉంటారనేసి నాకు అనిపిస్తుంది ఫర్ నౌ. కానీ సుమన్ శెట్టిని తీసుకుంటే కొన్ని పోల్స్లో టాప్ 5 ఎవరుంటారు, మీ ఫేవరెట్ ఎవరు అంటే టాప్ 5 లిస్ట్లో సుమన్ శెట్టి కూడా ఉన్నాడు. సో సుమన్ శెట్టి నాకేమనిపిస్తోందంటే సుమన్ శెట్టికి బయట ఫ్యాన్ బేస్ చాలా పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అనేసి తెలియదు. కొంతమంది అట్లా పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకు పెరిగిపోతూ ఉంటే తెలియదు. మేబీ ఆయన మంచితనానికో లేకపోతే ఆ టైంకి తగ్గట్టు, అంటే ఆ టైంకి మాత్రమే ఆయన కొంచెం నోరిప్పేదో, అన్నిటికీ అబ్బా అనే రియాక్షన్ ఇవ్వకుండా కొంచెం ఆయన కూడా చాలా సాత్వికంగా పోతూ ఉంటాడు కాబట్టి మేబీ ఆయన జనాలకి నచ్చాడేమో. బట్ టాప్ 5కి ఎలిజిబుల్లా సుమన్ శెట్టి అంటే ఐ వుడ్ సే
డెఫినెట్లీ నో, 100% టాప్ 5కి ఎలిజిబుల్ కాదు సుమన్ శెట్టి. ఎందుకంటే సుమన్ శెట్టికి తన ఓన్ డెసిషన్స్ తీసుకునే లాంటి కెపాసిటీ కూడా లేదు. ఎవరినైనా నామినేట్ చేయాలంటే కూడా వేరే వాళ్ళు వచ్చి ఎవరిని నామినేట్ చేయాలి, ఏం నామినేట్ చేయాలి అనే పాయింట్ ఆయనకు చెప్తేనే ఆయన ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సుమన్ శెట్టితో ఈ గట్టిగా మాట్లాడలేడు, పాయింట్ సరిగ్గా పెట్టలేడు. ఏదో ఆయన్ని ఆ గేమ్లోంచి ఆ రేస్లోంచి తీసేస్తే ఏమైనా అగ్రెసివ్ అవుతాడేమో కానీ ఆయన పాయింట్ ఏది పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, డ్యాన్స్ లేదు. గేమ్ ఏదో ఆయన లక్లో ఆ గేమ్ శృతిలో కలిపేస్తున్నాడు కానీ గేమ్ ఏదో ఆయనకి తగినట్టు ఫేవర్గా జరుగుతుంది. కానీ సుమన్ శెట్టి కూడా అంత సూపర్గా తోపుగా గేమ్స్ ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు, ఎక్కడ ప్రాపర్ స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు. అసలు టాప్ 5 క్వాలిటీసే లేవు సుమన్ శెట్టికి అనేసి అనిపిస్తుంది. బట్ స్టిల్ సుమన్ శెట్టి జనాలకి ఎందుకు నచ్చుతున్నాడు అనేసి నాకు అర్థం కాలేదు. మేబీ ఆయన మంచితనం వల్ల నచ్చొచ్చేమో కానీ హీఈస్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5. హీ కెనాట్ టేక్ డెసిషన్స్ అండ్ చాలా ఫికల్ మైండెడ్ ఉంటారు. హీ కాంట్ చూజ్ అండ్ ధైర్యం లేదు. మొన్న కూడా నువ్వు డెమోని నామినేట్ చేయి, రితు వెనకాలే తిరుగుతున్నావు అనే రీజన్తో డెమోని నామినేట్ చేయని ఐషా వచ్చి సుమన్ శెట్టికి చెప్తే అమ్మో మళ్ళీ రితు వచ్చి నా మీద పడిపోతుంది అన్నాడు. పడిపోతే ఏంటి, తిరిగి డిఫెండ్ చేసుకో, ఈ మాట చెప్పు, నువ్వెవరు, నేను డెమోని నామినేట్ చేస్తే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అనేసి అడుగు అని చెప్పేసి అక్కడ కూడా ఐషానే ధైర్యం ఇవ్వాలి సుమన్ శెట్టికి. అదర్వైజ్ హీ కాంట్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్, నాట్ ఈవెన్ ఫర్ నామినేషన్స్లో కూడా ఎవరిని నామినేట్ చేయాలనేసి ఇప్పటిదాకా ఒకవేళ ఆయనకి ఓన్ ఛాన్స్ వచ్చి నామినేట్ చేసినా కూడా నెవర్ వేర్ హిస్ రీజన్స్ సో గుడ్. ఎప్పుడు ఆయన రీజన్స్ బాగాలేవు, అంత తుప్పాస్ రీజన్స్గా ఉన్నాయి. నేను ఆ ఫస్ట్ వీక్ నామినేషన్ అయితే నాకు బుర్ర వెళ్ళిపోయింది. మీ వాట్ ఈస్ దట్ వైజాగ్ స్లాంగ్ బుర్ర వెళ్ళిపోయింది. ఆ పిల్ల శ్రీజ, ఈ డెమోన్ రమ్య బుర్రలేదు, బుర్ర అసలు వాళ్ళ స్లాంగ్ నాకు ఏంట్రా ఈ స్లాంగ్ పిచ్చులు పట్టుకునేది రీసెంట్ టైమ్స్లో. సో ఆ స్లాంగ్లో బుర్ర పని చేయలేదు నాకు. సో ఏం రీజన్స్ చెప్పినాడు ఫస్ట్ వీక్లో. ప్రియా వచ్చి మీరేమైనా తిన్నారా ఆరెంజ్ చేస్తాను అడిగిందంట. అడిగితే నువ్వు నన్ను దొంగ అన్నావమ్మా, ఇది తిన్నావా అంటే లేదని చెప్తే అయిపోతుంది కదా, నువ్వు నన్ను దొంగ అన్నావమ్మా అనేసి. మర్యాద మనిషి లోపలికి ఎంటర్ అవుతుంటే హౌస్లోకి వస్తారా ఇప్పుడే వస్తారా అనేసి అంటే నువ్వు నన్ను హౌస్లోకి రానిలేదు, నువ్వు నన్ను దొంగలాగా చూస్తున్నావా బ్రో. అది వాళ్ళ రూల్ బ్రో. ఆ రూల్స్ బేసిక్ రూల్స్ కూడా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పు. సో అక్కడ సుమన్ శెట్టి మేబీ సుమన్ శెట్టికి ఓవర్ హైప్ ఇస్తున్నారేమో. ఒక నిమిషం మా ఫ్రెండ్స్. హలో, అరే కొంచెం లేట్గా రారా, సినిమాకి టైం అవుతుంటున్నారా అని 15 minutesలో వస్తారా అని. ఓకే, సో అక్కడ సుమన్ శెట్టి నాకు హీస్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5 అబ్బా నా దృష్టిలో. అయితే సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఏమన్నా అనుకోండి, ఏమన్నా కమెంట్ పెట్టుకోండి, అసలు కేర్ నాట్ ఉన్నా ఈ సీజన్ మాత్రం. ఈ సీజన్ అయింది, నేను ఎప్పుడు కేర్ నాటే ఉన్నా నా జీవితం మొత్తం. సో ఐ డెంట్ లైక్ సుమన్ శెట్టి టు బీ ఇన్ టాప్ 5. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు బీ ఇన్ టాప్ 5 కొన్నిసార్లు ప్రతి సీజన్లో అట్లా అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా టాప్ 5లో ఉన్నారు. సో సుమన్ శెట్టి ఉండడంలో అతిశయోక్తి లేదు అనేసి అనుకుంటా. ఇంకొకటి సంజన ఏంటంటే గేమ్ ప్లే అంత సూపర్గా లేకపోయినా షీఈస్ వెరీ డిగ్నిఫైడ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఫస్ట్ వీక్ కొంచెం సూపర్ కంటెంట్ అనిపించింది. వావ్, దొంగతనం చేస్తూ ఉంది, కంటెంట్ ఇస్తుంది. మొత్తం ఫస్ట్ వీక్ మొత్తం సంజన చుట్టే తిరిగింది, వేరే ఏ కంటెంట్ లేదు. ఫస్ట్ గుడ్డు దొంగతనం చేసి గుడ్డు తినేయడము, దాని తర్వాత థమ్సప్ బాటిల్స్ దొంగతనం చేసి థమ్సప్ బాటిల్స్ దాచిపెట్టేయడము, ఆ పాయింట్లో సంజన చుట్టే ఫస్ట్ వీక్ తిరిగింది. సెకండ్ వీక్ సంజన చుట్టూ తిప్పుకోవాలనుకునింది గేమ్ మొత్తం, అది కొంచెం బెడిసి కొట్టేసింది. ఏంటి పిల్ల సేమ్ కంటెంట్ ఇస్తా ఉందనేసి. థర్డ్ వీక్ కూడా మళ్ళీ సేమ్ కంటెంట్ ఇవ్వడము, బిగ్ బాస్ వచ్చి సంజనాని ఎలిమినేట్ చేసి ఒక ప్రాంక్ చేయడము, దాని తర్వాత జనాలందరూ కొంచెం తన కోసం సాక్రిఫైజులు చేయడము, దాని తర్వాత సంజన హౌస్లోకి వెళ్ళడము, తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి కొంచెం పద్ధతిగా ఉండడం, అయినా కూడా కొంచెం గుడ్లు దొంగతనం చేసి కొంచెం ఇరిటేట్ చేయడం చేసింది. ఎప్పుడైతే నాగమావ నుంచి గట్టిగా వార్నింగ్ పడిందో అప్పటి నుంచి సంజన గేమ్ ఇట్లా లేసిందనమాట. నాకు లాస్ట్ వీక్ ఈ వీక్ సంజన చాలా చాలా బాగా నచ్చింది. షీ ప్లేడ్ రియల్లీ వెల్. సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు కలిసి ఆ గేమ్స్ చాలా బాగా ఆడినారు, ప్రాపర్గా అర్థం చేసుకున్నారు. అండ్ ఒక మనిషి పర్సనాలిటీ ఎప్పుడు తెలుస్తుందంటే ఆపోజిట్ పర్సన్ మనల్ని తిరుతుంటే, ఆపోజిట్ పర్సన్ మన మీద లేనిపోని నిందలేస్తుంటే, ఆపోజిట్ పర్సన్ మనల్ని అనరాని మాటలు అంటుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, ఎట్లా దానికి రెస్పాండ్ అవుతున్నాం అనే పాయింట్లో మన పర్సనాలిటీ తెలుస్తుంది. ఆ విషయంలో భరణి గారు వచ్చేసి సంజనాన్ని అంత గట్టిగా మాట్లాడుతుంటే కూడా ఆవిడ చాలా డిగ్నిఫైడ్గా ఆవిడ కామ్ మెయింటైన్ చేసి ఆమె డీసెన్సీ మెయింటైన్ చేసి రెస్పాండ్ అవ్వడం నాకు సూపర్గా అనిపించింది. అండ్ షీ టుక్ స్టాండ్ ఫర్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ నీడెడ్ అని చెప్పేసి అనిపించింది. ఇట్లా మాధురి వర్సెస్ దివ్యాలో దివ్య ఏమనలేదు, మాధురినే స్టార్ట్ చేసిందని చెప్పేసి మాధురి ఫ్రెండ్ అయినా కూడా చెప్పేయడము. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ రియల్లీ స్టార్టెడ్ లైకింగ్ సంజన. ఈవినింగ్ అంటున్నా, వీకెండ్స్లో కూడా సంజన ద వే షీ రెస్పాన్స్ టు నాగమావ
ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ డీసెంట్ అండ్ షీ హాస్ అ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ ఆల్సో అవుట్ సైడ్. సో మిగతా ఆడపిల్లకాయల్లో కంపేర్ చేసుకుంటే సంచన హ్యాస్ ఛాన్సెస్ టు బీ ఇన్ టాప్ 5 అని చెప్పేసి అనిపించింది. రితు పాయింట్స్ చాలా బాగుంటాయి, రితు గేమ్ ప్లే చాలా బాగుంటుంది. కాకపోతే సమ్వేర్ షీఈ్ నాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఒక ఆడ్ వన్ అవుట్ లాగా కనిపించట్లేదు రితు. అండ్ బయట అనుకుంటే కాంట్రవర్సీ ఆ నెగిటివిటీ వల్ల రితు ఎంత లోపల గేమ్ ఆడినా కూడా ఆ బయట కాంట్రవర్సీ ఆ బయట నెగిటివిటీస్ అనేవి ఇంకా తనని హౌస్లో ఉండేటప్పుడు కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. రితు ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ కంపారిటివ్లీ విత్ తనుజ. రితు ఈజ్ అన్ అమేజింగ్ ప్లేయర్. కానీ గేమ్ ఒకటే కాదు బిగ్ బాస్ అంటే, పర్సనాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రితు పర్సనాలిటీ ఏంటని అర్థం కావట్లేదు. జాలీగా ఆడుకుంటూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది, నామినేషన్ పాయింట్స్ బాగా పెడుతుంది, డిఫెన్స్ బాగా చేసుకుంటూ ఉంటుంది, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతూ ఉంటుంది, అందరితో రిలేషన్షిప్స్ బాగున్నాయి. కానీ ఒక హీరో ఎలివేట్ అవ్వాలి అంటే విలన్ అనేవాడు ఉండాల్సిందే. డెమాన్ పవన్ విషయం కానీ, రితు విషయం కానీ ఇద్దరికి కలిపి చెప్పేస్తాం. ఇమాన్యుయల్ విషయం కానీ, వీళ్ళ ముగ్గురు విషయంలో ఏంటంటే డెమాన్ పవన్ బ్యూటిఫుల్ పర్సన్. డెమాన్ పవన్ నాకు బంగారు బిడ్డ. అబ్బా చూడు, నిజంగానే దిష్టి కూడా తీయచ్చు డెమాన్ పవన్కి. ఎంత మంచి బిడ్డ అంటే అసలు ఎవ్వరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడు, ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడు. రితు వచ్చి పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే కూడా అలా కాదురా అని చెప్పేసి రితుని కరెక్ట్ చేయడం. కానీ వేరే ఎవరన్నా వచ్చి ఎవరి గురించి అని తప్పుగా మాట్లాడుతూ ఉంటే మేబీ అనే దాంట్లో మేబీ వాళ్ళలో ఈ పాజిటివ్ ఉంది కదా, ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదని చెప్పేసి పక్కన వాళ్ళ విషయంలో పాజిటివ్స్ తప్ప నెగిటివ్స్ ఎప్పుడు చూడలేదు డెమాన్ పవన్. అండ్ తన మంచితనమే తనని తొక్కేస్తోంది అనేసి అనిపించింది. అండ్ డెమాన్ పవన్ విన్నర్ అవ్వకపోవడానికి రీజన్ ఛాన్సెస్ లేవు అనేసి నాకెందుకు అనిపించింది అంటే ఆ స్టాయిక్ ఫేస్, అంటే ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు దేవుడా లాగా. ఆ శృతి హాసన్ లాగా రేసుగుర్రం సినిమాలో దేనికి ఎక్స్ప్రెషన్ ఉండదు, అన్నిటికీ సిల్క్స్ మీద ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా అలా పెట్టేస్తారా పెట్టేస్తారా అంటుంటుంది. ఆ స్లాంగ్ బాగుంటుంది. కానీ దేనికి నువ్వు ఓడిపో ఇదే ఎక్స్ప్రెషన్, నువ్వు గెలువు ఇదే ఎక్స్ప్రెషన్, ఎవరైనా నిన్ను అనరాని మాటలన్నీ ఇదే ఎక్స్ప్రెషన్, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోని ఇదే ఎక్స్ప్రెషన్, బట్ కలర్లో మాత్రం నీళ్ళు ఉంటాయి. అన్నిటికీ సేమ్ ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటే ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అవుతారు? కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్లు ఓవర్గా ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలో అది తెలియాలి. వీడియోస్లో సూపర్గా ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటాడు రీల్స్లో అంతా. మొన్న డెమాన్ పవన్ రీల్స్ చూస్తా ఉన్నాను, నాకు అట్లా వచ్చేసింది. అట్లా ఓపెన్ చేసి ఆ పిల్లోడు ప్రొఫైల్ ఓపెన్ చేసి రీల్స్ అంతా చూస్తున్నాను. రీల్స్ చాలా బాగా చేస్తాను ఉన్నాడు. కానీ హౌస్లో ఎక్స్ప్రెషన్ లేదే. గెలిచినా ఒకే ఎక్స్ప్రెషన్, ఓడిపోయినా ఒకే ఎక్స్ప్రెషన్, పక్కన నిందేసిన ఒకే ఎక్స్ప్రెషన్, ప్రతిదానికి సేమ్ ఎక్స్ప్రెషన్, జనాలకి కనెక్ట్ అవ్వదు. అండ్ రితుకి డెమాన్కి ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ దెమ్ బీయింగ్ అన్ అమేజింగ్ ప్లేయర్స్, వాళ్ళు చాలా బాగా పాయింట్స్ పెట్టినా చాలా బాగా ఉన్నా అందరితో మంచి రిలేషన్షిప్ ఉండడం వల్ల ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ ఉండాలి అనే పాయింట్లో వాళ్ళిద్దరికీ హౌస్లో విలన్స్ లేరు. వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుకునే వాళ్ళు లేరు. వాళ్ళిద్దరు ఎంత టుగెదర్ హగ్లు అవన్నీ చేసుకుంటూ ఉంటే కూడా అది ఎవరికి తప్పుగా అనిపించలేదు. సో ఆ పాయింట్లో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి నెగిటివిటీస్ విలన్స్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరు ఎలివేట్ అవ్వడానికి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మేబీ ఫ్యూచర్లో దేర్ ఈజ్ అ ఛాన్స్. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకున్నారంటే మేబీ వాళ్ళు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ సద్వినియోగం ప్రాపర్గా చేసుకునింది కళ్యాణ్ పేరు వచ్చినప్పుడు అది చెప్తా. సో అక్కడ వాళ్ళిద్దరికీ నెగిటివ్స్ లేకపోవడం వల్ల వాళ్ళిద్దరూ అంత సూపర్గా ఎలివేట్ అవ్వట్లేదు. అండ్ డెమాన్ అండ్ రితుతో కంపేర్ చేసుకుంటే డెమాన్ టాప్ 5 పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ రితుకి బయట ఉండే నెగిటివిటీస్ ఇంకా అఫెక్ట్ చేస్తున్నాయి. బయట ఉండే నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కొంతమంది ఓట్లు వేయట్లేదు. అండ్ తన నామినేషన్స్లోకి ఇంకా రావట్లేదు. మేబీ నామినేషన్స్లోకి వస్తే బయటకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాస్ షీ వాజ్ ఆల్వేస్ ద లీస్ట్ ఇన్ ద నామినేషన్. ఇది సో ఇప్పుడు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు గురించి చెప్తా. అమ్మ నీళ్ళు తాగుతూనే నా గొంతు రీహైడ్రేట్ అయిపోయింది. చూసారా మీరు గైస్? ఇప్పటివరకు వీడియో లైక్ చేయని వాళ్ళు, నేను కంటిన్యూస్గా ఎక్కడ స్క్రిప్ట్ ఏది లేకుండా ఫ్లోలో మైండ్లో ఉండేది ఇంత వాక్చాతుర్యంగా నేను మాట్లాడుతున్నానంటే దానికన్నా మీరు లైక్ చేయాలి. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. ఈరోజు నేను క్యూట్గా ఉన్నానంటే క్యూట్గా ఉన్నావు గీతు అనేసి కమెంట్ చేయండి. ఓకేనా? నేను మీ అందరికీ టింకల్ లేటెస్ట్ ఐ వండర్ వాట్ యు అప్ అబౌట్ ద వరల్డ్ సై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఓకే, ఇప్పుడు 3 పిల్లర్స్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్ గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ లెట్స్ గో విత్ ఇమాన్యుయల్. టాప్ ప్లేయర్,
అసలు ఇప్పటి వరకు 9 సీజన్స్లో ఇమ్మాన్యుయల్ లాగా నవ్విచ్చిన వాళ్ళు నవ్వుతో నా భవిష్యత్ అనేసి నాకు అనిపించింది. నేనే నవ్వుకున్నా స్వామి. నాకు మామూలుగా ఎక్కువ నవ్వు రాదు, నాకు అసలు నవ్వే రాదు. నాకు ఎవరైనా కామెడీ సీన్స్ జరుగుతుంటే కూడా నేను ఇట్లా పెట్టుకొని చూస్తాను. నేను కూడా డెమాన్ పవన్ లాగా సిల్క్ స్మిత్ ఫేస్ పెట్టుకుని చూస్తూ ఉంటాను. నాకు నవ్వే రాదు, చాలా రేర్గా నేను నవ్వుతూ ఉంటాను. బట్ ఇమ్మాన్యుయల్ కామెడీకి నేనైతే నవ్వినా. దట్ ఈస్ సో బ్యూటిఫుల్, స్పాంటేనియస్ కామెడీ. అమేజింగ్ ప్లేయర్, అమేజింగ్ పాయింట్స్ పెడతాడు, అమేజింగ్ బ్రెయిన్స్. ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్షిప్ ఉంది, ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ హీ ఈజ్ 100% పర్ఫెక్ట్ ప్లేయర్, పర్ఫెక్ట్ బిగ్ బాస్ ప్లేయర్. కానీ విన్నర్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ రైవల్రీ ఇన్ ది హౌస్. ఒకడు హీరో అనేసి మనం చెప్పాలంటే విలన్ అనేవాడు ఉండాలి. విలన్ ఉంటేనే హీరో అవుతాడు, లేకపోతే నార్మల్ అందరిలాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. దట్స్ వేర్ ఇమ్మాన్యుయల్ ఈజ్ లాకింగ్. అందరితో మంచి రిలేషన్షిప్స్ పెట్టుకోవడం వల్ల తనని లేపే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఇట్లా, ఇమ్మాన్యుయల్ అట్లా అని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అట్లా ఎవరైనా ఇమ్మాన్యుయల్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండి ఇమ్మాన్యుయల్ అట్లాంటి పర్సన్ కాదు అంటే అప్పుడు జనాలు ఇమ్మాన్యుయల్కి కనెక్ట్ అవుతారు. అయ్యో పాపం వీడు అలాంటి వాడు కాదు కదా, అందరు ఎందుకు ఇమ్మాన్యుయల్ ఇన్ని మాట మాట్లాడుతున్నారు అనే ఒక పాయింట్తో జనాలు ఇమ్మాన్యుయల్కి కనెక్ట్ అవుతారు. అది ఇమ్మాన్యుయల్ మిస్టేక్ అనేసి నేను చెప్పను. అలా కలివిడిగా ఉండడం, అందరితో కలిసిపోవడం మేబీ ఇట్స్ హిస్ నేచర్. బట్ ఆ నేచరే ఇమ్మాన్యుయల్ని దెబ్బతీస్తూ ఉంది. దట్ ఈస్ వేర్ ఇమ్మాన్యుయల్ ఈజ్ ల్యాకింగ్. సో ఎంత చేసినా ఏం చేసినా ఇమ్మాన్యుయల్ రన్నర్ వరకు వెళ్తాడేమో, టాప్ 3 వరకు వెళ్తాడేమో, కానీ విన్నర్ అయితే అయ్యే సిచ్యువేషన్ లేదు. కరెంట్లీ నేను 6 వీక్స్ గేమ్ ప్లే గురించి మాట్లాడుతున్నాను. నేను 6 వీక్స్ నేను చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ హఠాత్తుగా ఏమైనా కూడా అయిపోవచ్చు, మనకు తెలియదు ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి. హఠాత్తుగా మనం నేను ఈ టాప్ 5లో చెప్పిన పేర్ల వాళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చేమో, మనకు తెలియదు. నన్ను కూడా అందరు టాప్ 5 అనుకున్నాను. నేను 9th వీక్లో ఎలిమినేట్ అవ్వాలి, టాప్ 10లో కూడా లేకుండా. అట్లా కొంతమంది కొన్నిసార్లు యాంకర్ రవి టాప్ 5 అనుకున్నారు, యాంకర్ రవి టాప్ 7లో కూడా లేకుండా ఎలిమినేట్ అయిపోలేదా. సో అట్లా కొన్ని హఠాత్ పరిణామాలు జరగచ్చు. అట్లాంటి హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు మనం ఏం చేయలేము. బట్ ఆల్రెడీ అట్లాంటి ఒక హఠాత్ పరిణామం శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడే జరిగింది కాబట్టి మేబీ ఈ సీజన్లో ఇంకో ట్విస్ట్ ఉండొచ్చేమో, మనకు తెలియదు. ఇంకొక అట్లాంటి ఎలిమినేషన్ ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ స్టిల్ అట్లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు ఇమ్మాన్యుయల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బిగ్ బాస్ వాళ్ళు గోల్మాల్, గందర్మాల్ అవన్నీ చేసేసి కామనర్స్ ఉండే డెమోన్ పవన్ని, కళ్యాణ్ని ఇద్దరిని బయటికి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఏదో ఒక వంకతో బయటికి పంపించకపోతే అప్పుడు మేబీ ఇమ్మాన్యుయల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రైట్ నౌ ఈ 6 వీక్స్ గేమ్తో కంపేర్ చేసుకుంటే ఇమ్మాన్యుయల్కి విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. టాప్ 3 కన్ఫర్మ్ టాప్ 3లో ఉంటాడు, కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇమ్మాన్యుయల్ ఫస్ట్ 2-3 వీక్స్లో నచ్చినట్లు 4th వీక్ 5th వీక్లో నచ్చట్లేదు కొంతమందికి, బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్ బిచింగ్ నేచర్. ఏదైనా ఉంటే వాళ్ళతో స్ట్రైట్గా ఆన్ ద ఫేస్ చెప్పకుండా వాళ్ళతో ముందు బాగుండి వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి మాట్లాడడం, ఇది శ్రీజ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శ్రీజతో ముందర బాగుండి వెనకాల శ్రీజ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా జనాలు అర్థం చేసుకున్నంత, అబ్జర్వ్ చేయనంత ఎర్రిపప్పలు కాదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మాన్యుయల్ వెనకాల మాట్లాడడం ఇస్ నాట్ యాక్సెప్టబుల్, బికాస్ హీ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అట్లాంటి పర్సన్ అయ్యి అట్లా మాట్లాడితే ఓకే, కానీ అట్లాంటి పర్సన్ కానప్పుడు అట్లా మాట్లాడడం జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఈరోజు హైపర్ ఆది వచ్చి ఫుల్ హింట్స్ ఇచ్చారు. కాబట్టి అంటే హింట్స్ ఇన్ ద సెన్స్ ఆయన మాటల్లోనే మనం హింట్స్ ఎత్తుక్కోవాలన్నమాట. ఓకే, ఈయన బయట ఏం జరుగుతుందో అది ఆయన మాటల మాంత్రికుడు హైపర్ ఆది. సో వచ్చి అందరికీ ఒక్కొక్క హింట్ లాగా ఇచ్చేసిపోతాడు. దాన్ని డీకోడ్ చేసి ఎవడైతే గేమ్ ప్లే మార్చుకుంటాడో వాడు తోపు అయిపోతాడు. సో అట్లా మేబీ ఇమ్మాన్యుయల్ హైపర్ ఆది ఇచ్చిన హింట్స్ పట్టుకొని మేబీ తన గేమ్ ప్లే మార్చుకొని వెనకాల ఎవరి గురించి మాట్లాడకపోతే మేబీ ఇంకొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇంకా ఇమ్మాన్యుయల్ ఏమి చేయకపోయినా ఈ నెక్స్ట్ 9 వీక్స్ ఇమ్మాన్యుయల్ హౌస్లో ఏమీ చేయకపోయినా ఇమ్మాన్యుయల్ టాప్ 3 కన్ఫర్మ్. టాప్ 3 టికెట్ ఆల్రెడీ కొట్టేసినారు, టికెట్ వేసేసినారు దానికి. బట్ దెర్ ఇస్ అ ఛాన్స్, ఛాన్స్ అంటే తనకి నెగిటివ్ అయ్యే కోణం ఒకే ఒకటి ఉంది, ఆ బ్యాక్ బిచింగ్. అది కూడా లేకుండా ఫుల్ పాజిటివిటీతో బయటకు వస్తాడు. సో అక్కడ ఇమ్మాన్యుయల్ ల్యాకింగ్ ఉన్నాడు, అదే అయిపోతుంది. ఇవంతా కాకుండా ఈ టాప్ 5 పోవడానికి టికెట్ ఫినాలే అనేది ఒకటి ఉంటుంది. ఆ టికెట్ ఫినాలేలో టాస్క్లు ఎవరు బాగా ఆడతారో, లక్ ఎవరికి ఫేవర్ చేస్తుందో వాళ్ళు డైరెక్ట్ టికెట్ ఫినాలే ఉంటుంది. అట్లా కొంతమంది మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు టికెట్ ఫినాలే కొట్టేసి టాప్ 5కి వెళ్ళిపోయినారు అనుకో, అప్పుడు మనం ఏం చేయలేం. అప్పుడు కన్ఫర్మ్ టాప్ 5 సీట్ ఉంటుంది. అప్పుడు మిగిలిన వాళ్ళ ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ కానీ ఎవరైనా ఒక అన్డిజర్వింగ్ క్యాండిడేట్ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో. ఇది కాకుండా ఇప్పుడు నా దృష్టిలో, నా ప్రెడిక్షన్లో, నా అనాలిసిస్లో, నా 6th సెన్స్, నా 7th సెన్స్, నా 9th సెన్స్ ఇవన్నీ చెప్పే విధానంగా విన్నర్ అండ్ రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 విల్ బీ కళ్యాణ్ అండ్ తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, ఎవరైనా రన్నర్ అవ్వచ్చు. నాకైతే ప్రస్తుతానికి
కళ్యాణ్ విల్ బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అనేసి అనిపిస్తుంది. లాస్ట్ టైం దీవాళీ ఎపిసోడ్ అప్పుడు సేమ్ ఇట్లే నిఖిల్ విన్నర్ అవుతాడు అనేసి చెప్పినాను. నిఖిల్ విన్నర్ అయిపోయినాడు. అంతకుముందు సీజన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడు అనేసి నాకు అనిపించింది. విన్నర్ అయిపోయినాడు. ప్రతి సీజన్ 7, సీజన్ 6లో కూడా నేను ఎప్పుడో విన్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేవంత్ అవుతాడని చెప్పేసి. ఆ శ్రీహాన్ అది ఇది అనేసి గోల్మాల్ చేస్తా ఉన్నారు. బట్ ఎంటర్ అయినప్పుడే తెలుసు రేవంత్ గెలిచేస్తాడు అనే పాయింట్లో. సీజన్ 5లో సన్నీ గెలుస్తాడని చెప్పేసి నాకు అప్పడం గొడవ అయినప్పుడే తెలుసు. సీజన్ 4లో అభిజిత్ అవుతాడని తెలుసు. సీజన్ 3 నేను చూడలేదు, తమిళ్లో చూశాను. సీజన్ 2లో కౌశల్ విన్ అవుతాడని తెలుసు. బట్ ఐ వాజ్ అగైన్స్ట్ ఇట్ బికాజ్ సింపతితో గెలుస్తా ఉన్నాడు అనే ఒక పాయింట్లో, ఒక టార్గెట్ గెలుస్తాడనే పాయింట్లో. సీజన్ 1 నేను తెలుగులో చూడలేదు, తమిళ్లో చూశాను. సో ఇన్ని సీజన్స్లో ఫస్ట్ సీజన్ నుంచి నా ప్రెడిక్షన్ ఎప్పుడు కరెక్టే అవుతా ఉంది. అండ్ కళ్యాణ్ విన్నర్ అవుతాడనేసి డే 1 లాంచ్ ఎపిసోడ్ రోజు నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో నేను కళ్యాణ్ విన్నర్ అయిపోతాడేమో కొంపదీసి అనేసి పెట్టా ఫస్ట్ డే. ఆ రోజు నుంచి ఫస్ట్ 4 వీక్స్ నాకు ఒపీనియన్ మారిపోయింది. ఏంది పిల్లోడు సోల్జర్ అన్నాడు, అంత బాగా అన్నాడు అగ్ని పరీక్షలో, ఇక్కడ వచ్చి ఏం పెరగతా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, సుత్తిగా ఆడుతా ఉన్నాడు సుత్తోడు అనేసి అనుకున్నా. ప్రియా బదులు ఆ రోజు కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాల్సింది. లీస్ట్లో ఉన్నారు వాళ్ళిద్దరు బాటమ్ 2లో. ఇట్లా ఏదో తందనాలు ఆడుకుంటా ఉన్నారు. కళ్యాణ్ బదులు ప్రియా ఫ్లూక్లో ఎలిమినేట్ అయిపోయింది. అంటే ప్రియా మీద నెగిటివిటీ ఉన్నదిలే, బట్ అట్లా వెళ్ళిపోయింది ప్రియా. ఇంకా నెక్స్ట్ నువ్వే అనేసి కళ్యాణ్కి నేనే చెప్పాను. నెక్స్ట్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోతాడు అనేసి అనుకున్నా. ఫోర్త్ వీక్లో కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ కలిసి ఆడింది చూసి వా అనేసి అనిపించింది. ఇమ్మాన్యుయల్ టాప్ ప్లేయర్, కళ్యాణ్ దగ్గర లీస్ట్ ఎక్స్పెక్టెడ్. సరే ఇమ్మాన్యుయల్ ఎట్లా ఆడతాడని తెలుసు కాబట్టి ఇమ్మాన్యుయల్కి ఆ హైప్ రాలే. కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాల్సినోడు తోప్ లాగా ఆడి ఆ ఇమ్యూనిటీ వరకు వెళ్ళి ఇమ్మాన్యుయల్ తర్వాత నెక్స్ట్ తోప్ ఎవరు టాస్కుల్లో డెమోన్ పవన్ కాకుండా అనేసి అంటే కళ్యాణ్ కనిపించినాడు. అంటే ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే ఎప్పుడు జస్ట్ పాస్ 35-40 అట్లా వచ్చేవాడు సడన్గా సెంటమ్ కొట్టినాడు అనుకో, అమ్మ ఎట్లా కొట్టాడు, వాడు కాపీ చేసి కొట్టాడా ఇంకేం కొట్టాడా అని చెప్పేసి. వాడు కాపీ చేసుకోవట్లేదు, వాడు చదివి కొట్టాడంటే ఓకే వీళ్ళ పొటెన్షియల్ ఉంది, వీళ్ళ క్యాలిబర్ ఉంది, వీడు ఇన్ని రోజులు లోపల దాచిపెట్టుకున్నాడు అనే ఫీలింగ్లో అప్పుడు కళ్యాణ్ దాన్ని బయటికి తీసినాడు. సో ఆ పాయింట్లో కళ్యాణ్ వా అనేసి అనిపించింది. అండ్ మొత్తం హౌస్లో ఉండే సిచ్యువేషన్స్, లక్, సుడులు, యూనివర్స్, సెలెస్టియల్ బాడీస్ అన్నీ కళ్యాణ్కి ఫేవర్ చేసినాయి. వేర్ ఆ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ కష్టపడి ఆడి ఒళ్ళు ఓర్చి చెమటోర్చి ఆడి అంత కష్టపడినా కూడా అసలు ఆ బాల్ టాస్క్ దాన్ని ఎత్తుకొని హిపోపటమస్ మూతిలో వేయాలి అనేది అంత కష్టమైన టాస్క్, అంత కష్టపడి ప్రాణాలు పెట్టి ఆడిన తర్వాత కూడా సింపుల్గా కెప్టెన్ అవ్వకుండా కట్ అయిపోయినాడు. ఆ కట్ అయిపోయిన దానికి రీజన్ కూడా కళ్యాణ్ ఓన్ ఫ్రెండ్స్ రితు అండ్ డెమోన్. అక్కడ ఆ అబ్బాయి ఇట్లా ఇసిరేసింది, ఫీల్ అయింది, చైతి అని చెప్పింది రితుతో. ఆ ఎపిసోడ్తో అట్లా టాప్ లేసిపోద్ది, కన్నే కొట్టారంటే టాప్ లేసిపోద్ది లాగా అట్లా అందలానికి ఎక్కేస్తున్నాడు ఆకాశానికి. అమ్మ ఎంత మంచి బిడ్డ, ఇట్లా బిడ్డని ఎంత కష్టపడి ఆడితే బిడ్డని ఎంత బాధ పెట్టేస్తున్నారని చెప్పేసి మొత్తం ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోయినాడు. ప్లస్ ఆ అబ్బాయి కొంచెం స్టాయిక్లెస్, అంటే కొంచెం ఎక్స్ప్రెషన్లు పలకుతూ ఉంటాయి మూతిలో, ఏడ్చేది కానీ. నేను నేను ఫ్రెండ్ అనుకున్నా రితు, నువ్వు వాడే ఉన్నారు నాకు, మీ ఇద్దరు ఇట్లా చేశారు, మీ ఇద్దరు నన్ను మోసం చేశారు అనే పాయింట్లో అక్కడ డెమోన్ రితు పడిపోయి కళ్యాణ్ ఇట్లా ఆకాశానికి లేసినాడు. బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ లక్. అక్కడి నుంచి ఇంక తిరుగులేదు. ఎలిమినేట్ అయిపోతాడు అనుకునేవాడు విన్నర్ మెటీరియల్ అయిపోయినాడు. మళ్ళీ అమ్మ ఎట్లా అయిపోయినాడ్రా అనే పాయింట్ ఉంది. దాని తర్వాత సరే ఆ వీక్తో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనేసి అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఆ వారం అంతా తనుజ కళ్యాణ్ ఒక పేర్ లాగా ఆడింది. వాళ్ళు ఓడిపోతూ ఉంటే కూడా వాళ్ళే టాప్లో ఉన్నారు స్వామి. అక్కడ వర్స్ట్ 5th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్ నుంచి 2nd పొజిషన్ వరకు పోయినారు వాళ్ళు. వర్స్ట్ నుంచి బెస్ట్ వరకు పోయి అక్కడ డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి అక్కడ వావ్ అని చెప్పేసి 2 వారాలు బ్యాక్ టు బ్యాక్ అట్లా లేసే సిచ్యువేషన్స్ వచ్చినాయి. సరే ఆ సిచ్యువేషన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినారు. వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి కరెక్ట్గా తన బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ శ్రీజ వెళ్ళిపోవడం. సో ప్రతి ఒక్కటి ఫేవరబుల్ లక్ ఫేవర్. ఇక్కడో సుడి వేసుకొని వచ్చినాడు, నక్కతో ఒక నెత్త తొక్కు వచ్చి ఉంటాడు. సో అక్కడ శ్రీజ వెళ్ళిపోగానే అక్కడ కూడా మళ్ళీ ఫేవర్. అయ్యో పాపం ఇప్పుడు కళ్యాణ్ ఎట్లుంటాడు బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత అనే పాయింట్లో అక్కడ పాయింట్స్ కొట్టేసినాడు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినారే, వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇంక లేసెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టినారు కళ్యాణ్ని. వచ్చి రాగానే ఆ పిల్లోడు అమ్మాయిలు పిచ్చి అండము, సోల్జర్ అయ్యండి గోకతాడు అది ఇది అనేసి చెప్పడము, అంత మొత్తం హౌస్ అంతా కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరి గురించే మాట్లాడుతూ ఉంటే హౌస్ అంతా వాళ్ళిద్దరినే టార్గెట్ చేస్తుంటే అయ్యో పాపం వీళ్ళంతా బ్యాడ్ కాదు కదా, వీళ్ళని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నాడు అనే ఒక పాయింట్లో
ఇంకా వాళ్ళకి ఫుల్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఆ సింపతి అనే ఒక పాయింట్, ఆ కన్సర్న్ అనే ఒక పాయింట్, వాళ్ళ ఫీలింగ్స్ని మన ఓన్ ఫీలింగ్స్గా అనుకునేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ విన్నర్ రెడీ అవుతాడు. దట్స్ వేర్ కళ్యాణ్ విన్నర్ అవుతాడు అనేది నాకు ఒకటి మైండ్లోకి వచ్చేసింది. ఆల్రెడీ ఫస్ట్ డేనే అనిపించింది. అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ తన ఫేవర్లో నడుస్తూ ఉన్నాయి, తన సుడిలో నడుస్తూ ఉన్నాయి అనే ఒక పాయింట్లో కళ్యాణ్ విల్ బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ అబ్బాయి అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మాధురికి కుర్చీ లాగినాడు. నిన్న రమ్య పక్కన కన్ఫెషన్ రూమ్లో కూర్చోలేదు. తనుజాని ఎప్పుడు అతుక్కొని సోఫాలో కూర్చోలేదు. ఏదో ఓదార్పు యాత్ర మాత్రం చేసేటప్పుడు చిన్నపిల్లడు కాబట్టి అంత పెద్దగా అర్థం కాకుండా, ప్లస్ ఆడపిల్లకి వెళ్తే పెద్ద టచ్ ఉండదు ఆ పిల్లోడికి. ఏదో సోల్జర్ కాబట్టి బాయ్స్ హాస్టల్ బాయ్స్ స్కూల్ ఏదో చేసి అసలు ఆడపిల్లకి వెళ్తే టచ్ ఉండదు. సడన్గా ఓదార్చేది, ఏదో అక్క చెల్లిని ఓదార్చినట్టు రితుని ఓదార్చేది. అదంతా జనాలు ఏంది పిల్లోడు ఎడతాడు తను, మేబీ తన ఇంటెన్షన్స్ రాంగ్గా ఉండకపోయిండొచ్చు, బట్ జనాలకి అది రాంగ్గా అనిపించింది. అది ఆ పిల్లోడికి అర్థం కాలేదు. బికాస్ హీ వాస్ జస్ట్ 23 అండ్ వార్మ్ బ్లడెడ్, సో హీ మైట్ నాట్ నో వాట్ హ్యాపెన్స్. సో ఆ హౌస్లోకి పోతే ఆ హౌస్లో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయనేసి నాకు తెలుసు. యూ విల్ టెండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు పీపుల్. సో అట్లా వాళ్ళు అట్లా అయిపోయిందనమాట. సో దట్స్ వేర్ సిచ్యువేషన్స్ తన ఫేవర్లో, హౌస్లో ఎక్కడైతే సిచ్యువేషన్స్ ఫేవర్లో లేవో, హౌస్లో ఎక్కడైతే ఓడిపోతున్నాడో ఆడియన్స్లో సిచ్యువేషన్స్ ఫేవరబుల్ అయిపోయి ఆడియన్స్లో అక్కడి నుంచి తన గెలుపు స్టార్ట్ అయిపోయింది అనేసి అనిపించింది. సో మహా ఇంక ఏదో ఒక గోల్మాల్ గందరమాలు చేసి తారుమారు తక్కరమారు చేసి బిగ్ బాస్ వాళ్ళు ఏదన్నా సడన్ ఎలిమినేషనో ఏదో ఒకటి చేసి ఆ ఓటింగ్ బాటమ్ 2 ఏదో ఒకటి చేసి ఈ శ్రీజాని ఎలిమినేట్ చేసినట్టు కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తే విన్నర్ అవ్వకపోవడం తప్ప, లేకపోతే వేరే వాళ్ళ ఫేవర్లో ఇంకొక ఇంత సుడులు తిరిగే సిచ్యువేషన్ కంటే ఆ సుడి ఎక్కువ, వాళ్ళ సుడు ఎక్కువ ఉండి ఆ సిచ్యువేషన్ జరిగితే తప్ప దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ కళ్యాణ్ విల్ నాట్ బి విన్నర్. అండ్ తనుజ విషయానికి వస్తే, తనుజ ఫస్ట్ 2 వీక్స్ అబ్బాబ్బాబ్బా ఏమి అందము, ఏమి బుట్టబొమ్మ, ఏమి ఆహా ఆహా ఓహో అనేలాగా అనిపిస్తూ ఉండింది నాకైతే. మా నాన్నకి చెప్తా అదే సినిమా ఇంద్రా సినిమాలో సోనాలి బింద్రేలా అనిపించింది నాకు తనుజ. సడన్గా ఎందుకు వచ్చిందో కంపారిజన్ తెలియదు కానీ నిజంగా అట్లే అనిపించింది. ఆ లంగావణీలు వేసుకోవడం అవంతా సూపర్ డూపర్ క్యూట్ అనిపించింది. 3rd వీక్ 4th వీక్ నాన్న ప్లీజ్ నాన్న నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నాన్న ఏంటి నాన్న నువ్వు నాకు స్టాండ్ తీసుకోవా అని మాట్లాడడం నాన్న మెరకే పెట్టినట్టు అనిపిస్తూ ఉండింది. దాని తర్వాత ఆ రిలేషన్స్, ఆ బాండింగ్, తనకు ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా, ప్రయారిటీ ఇవ్వకపోయినా, తన కోసం స్టాండ్ తీసుకోకపోయినా వాళ్ళని బ్లేమ్ చేసడము, టాస్క్లో ఓడిపోతే అరిచేయడము, ఇట్లాంటివన్నీ చాలా 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 చిరాకు అనిపిస్తూ ఉండింది తనుజ విషయంలో. చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఏంది పిల్ల సోది ఊరికే ఇట్లా చేస్తుంది అనే పాయింట్ వచ్చేసి 2 వీక్స్ చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా కష్టమే ఈ పిల్ల, నెక్స్ట్ వారం తను చూస్తే ఎలిమినేట్ అయిపోతుంది అనే పాయింట్లో ఉన్నాము. బట్ తనకు ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది, బయట ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆల్వేస్ ఓటింగ్లో షీ వాజ్ ఆన్ ద టాప్. ఈ తర్వాత వారం కళ్యాణ్ తను కలిసి ఆడిన ఆ టాస్క్లో తన తప్పు లేకపోయినా కూడా ఆ సాక్స్ దాంట్లో ఆ ప్రోమోలో చూస్తే తన తప్పులాగా కనిపించడం, దాని తర్వాత ఎపిసోడ్లో చూస్తే మేబీ కళ్యాణ్ది తనది ఈక్వల్గా తప్పుంది అనిపించడం, మళ్ళీ లైవ్ చూసినప్పుడు అసలు తన తప్పే లేదు అనిపించడం, దాని తర్వాత తనకి వచ్చి ఫుల్ ఇమాన్యుయల్ దివ్య అంత బాగా ఎక్కిస్తూ ఉండి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా కట్ చేస్తే లోపలికి వెళ్ళి కళ్యాణ్తో అరే నువ్వు గేమ్ ఆడుతుంటే కూడా వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, నీ గేమ్ నువ్వు ఆడని చెప్పేసి కళ్యాణ్కి మోటివేషన్ ఇవ్వడం. అండ్ తనుజ కూడా మంచిదేరా, మొత్తం హౌస్ అంతా శ్రీజాని కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉంటే తనుజ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ ఫర్ దెమ్ అనే పాయింట్లో తనుజ గ్రాఫ్ ఇట్లా సర్రని లేసింది మళ్ళీ. అమ్మని అందం కూడా కొంచెం యాడ్ అయింది కాబట్టి దానికి వీ హ్యావ్ టు గివ్ ప్లస్ పాయింట్స్. సో ఆ అందం యాడ్ అవ్వడం, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ తనుజను అట్లా లేపినాయి. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చినారా, వచ్చి రాగానే ఐషా తనుజను టార్గెట్ చేయడం, ఇంకా అయిపోయింది తనుజ ఫ్లాగ్ జెండా పాతేంగి అనేసి అనుకుంటే జెండా ఎగరేసింది ఫుల్ రివర్స్లో ఐషాకి. అమ్మ ఇంతుందా తనుజలో, ఇంత పాయింట్సా, వావ్ అనేసి అనిపించడం. తను అసలు కన్నింగ్గా కనిపించకుండా చాలా తెలివిగా బ్రిలియంట్. తనుజ ఈజ్ బ్రిలియంట్, షీఈ్ నాట్ ఇంటెలిజెంట్, షీఈ్ బ్రిలియంట్. ఇమాన్యుయల్ ఈజ్ ఇంటెలిజెంట్ ప్లస్ కన్నింగ్, మాధురి ఈజ్ కన్నింగ్, ఐషా ఈజ్ కన్నింగ్, అట్లా. సో దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో అట్లా తనుజ ఈజ్ బ్రిలియంట్ అంటే తెలివిగా ప్లాన్ వేసేస్తుంది దొరకకుండా. మాధురితో క్లోజ్గా ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే ఎందుకులే ఆమెతో వచ్చిన గోల్ అనే ఒక పాయింట్. దాని తర్వాత ఐషాకి వేసిన నామినేషన్ పాయింట్స్,
తను ఆడిన టాస్క్ కూడా ప్రాణాలు పెట్టి ఆడుతూ ఉంది. ఫస్ట్లో అంత ఆడేది కాదు, అమ్మో నా చేతులు కాళ్ళు అనుకునేది. కానీ తర్వాత ప్రతి టాస్క్ సూపర్గా తన ఎఫర్ట్స్ 100% పెట్టి ఆడడం అమేజింగ్. బట్ తనుజ కంటే కళ్యాణ్ పాజిటివ్స్లో, అంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు హౌస్ టార్గెట్గా. బట్ తనుజ కంటే కళ్యాణ్ కొంచెం పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తనుజ అరిచేస్తూ ఉంటుంది, గట్టిగా అరిచేస్తూ ఉంటుంది, ఏడ్చేస్తూ ఉంటుంది. బట్ కళ్యాణ్ అన్నీ అట్లా డీసెంట్గా అసలు హౌస్లో ఆ కెప్టెన్గా మొత్తం రిజాల్వ్ చేసిన ఇష్యూస్ కానీ ఏదైనా కానీ, మాధురి అంత ఇరిటేట్ చేస్తుంటే కూడా మాధురి గారితో మాట్లాడిన విధానం కానీ, ఆ డీసెన్సీ మెయింటైన్ చేయడం, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయడము, ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, మేడం అనడం, వెంటనే వెళ్ళి సారీ చెప్పేయడం, ఆల్ దీస్ థింగ్స్. ఒక బంగారు బిడ్డ, పక్కింటి పిల్లోడు లాగా అనిపించాడు. నిజంగా నాకు కళ్యాణ్ అయితే అరే మా పక్కింటి పిల్లోడు రాయుడు అనేలాగా అనిపించాడు. బాయ్ ఇన్ ఎవ్రీబడీస్ హౌసా, దాన్ని ఏదో అంటారబ్బా ఇంగ్లీష్లో నాకు తెలియదు, పక్కింటి పిల్లోడు ఏదో అంటారు. సో మన ఓన్ పిల్లోడు, మన ఇంటి పిల్లోడు లాగా అనిపించాడు. ఆ మన ఇంటి పిల్లోడు వల్ల దెర్ ఇస్ అ స్లైట్ ఛాన్స్ ఫర్ కళ్యాణ్ టు బి విన్నర్ దాన్ తనుజ అని చెప్పేసి నాకు అనిపించింది. సో నా ప్రెడిక్షన్ ప్రకారం, మై ప్రెడిక్షన్ ఫర్ దిస్ దివాళీ ఇస్ కళ్యాణ్ పడల, సోల్జర్ కళ్యాణ్ పడల విల్ బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. మీరు నేను కళ్యాణ్ పిఆర్ అనుకోండి, కళ్యాణ్ సపోర్టర్ అనుకోండి, కళ్యాణ్కి భజన చేస్తున్నా అనుకోండి, కళ్యాణ్ని కావాలని లేపుతున్న వ్యూస్ కోసం అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇది నా ఒపీనియన్, ఇది నా మాట, నా మాటే శాసనం, అంతే. మీరేమన్నా అనుకోండి, ఏమన్నా తిట్టుకోండి, ఏమన్నా పీక్కోండి, ఏమన్నా చేసుకోండి రా. ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది నేను చెప్తా. ఎవడే ఆడపోయినా నాకు సంబంధం లేదు, ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. A lion doesn't concern himself with the opinions of a sheep. సో ఎవరు ఏ స్టూపిడ్ కమెంట్స్ పెట్టుకున్నా కూడా ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఇట్. కింద కమెంట్ బాక్స్లో బ్లాగ్ కూడా చేసుకోండి రా, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి. అది ఎందుకంటే ఎవడన్నా రాని ఏమన్నా కానీ ఎవరు తగ్గేదేలా. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్ పుష్ప, మా చిత్తూరు ఏమనుకుంటున్నారు, మామూలుగా ఉండదు. చిత్తూరు చిరుత గలాటా గీత రాయల్ అది. సో అప్పుడప్పుడు నా ధైర్యాన్ని చూసి నాకే ఓ మై గాడ్ వావ్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు కూడా కొంచెం భయం ఉంటే బాగుండేది, ఎందుకంటే నా ధైర్యంతో నా మనసుకి ఏదనిపిస్తే చేస్తా. ఇట్లా సోలోగా ఎక్కడికైనా ట్రావెల్ చేసేయాలంటే ఇట్లా సోలోగా ట్రావెల్ చేసి వెళ్ళిపోతూ ఉంటా. అప్పటికప్పుడు నాకు ఇప్పుడు బీచ్ చూడాలనిపించింది, ఇట్లా టికెట్ బుక్ చేసుకునేది, అట్ట వైజాగ్ గోవానో చీరాలో పేరాలో అట్లా పోయేసేది, అట్లా చేస్తూ ఉంటాను నేను. ఇట్లా చిటికేస్తే, బికాస్ యోలో యూ ఓన్లీ లివ్ వన్స్. సో ఆ యోలో అనే కాన్సెప్ట్ ఈ మధ్య ఫాలో అవుతున్నాను. ఫ్రమ్ ద టైమ్ ఐ మెడ్ విత్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. ఈ కష్టాలు, ఈ కోపాలు, ఈ కుతంత్రాలు, ఈ బాధలు, ఇవంతా ఎందుకు, ఈగోలు అవంతా ఉన్న కాడికి అంత జగమంత కుటుంబం నాది అనుకుంటా బతికితే సరిపోదా అనేసి అనుకుంటాను. ఇది లాస్ట్ చిన్న మోటివేషన్ మాత్రమే మీకు. సో దట్ ఈస్ హౌ ఐ లివ్. మీరేంటి 10 నిమిషాల్లో వస్తా అని చెప్పి 4 అవుతుండే రాలేదు ఇంకా. వరే ఓకే, అది ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి. మీకు నా గట్స్ నచ్చినట్టయితే, మీకు నా ఇది నచ్చినట్టయితే, రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. నా ఒపీనియన్ మీ ఒపీనియన్తో మ్యాచ్ అయితే వీడియో లైక్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరూ సాల్వ్ టుడే. హలో ఎక్కడ్రా, మళ్ళీ ఇంకో వీడియోతో తిరగలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్, బై.